ఉన్నా వేరే వాళ్ళు చేస్తుంటే నేను చూస్తూ ఉండేదాన్ని నార్మల్గా మార్నింగ్ టైం అట్లా మాకు హాస్పిటల్ కానీ ఎక్కడైనా. కానీ సార్ చెప్పే టెక్నిక్ విధంగా తెలీదు. ఈ రోజు నేను క్లాస్ తీసుకున్నా 3:30కి మధ్యాహ్నం. వెరీ గుడ్. మీరు పెట్టిన విజువల్స్ అవి చూపిస్తూ ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది నేను ఈరోజు క్లాస్ తీసుకున్నా. అందుకు మెనీ మెనీ థ్యాంక్స్ సార్, మీకు మూర్తి సార్కి, మా కోచ్ కి. తర్వాత ప్రేయర్ ఎలా చేయాలి, హోమ్ టూరు, రిలేషన్స్ ఏంటి, తర్వాత మనీ ఇన్వెస్ట్మెంట్, ఎంప్లాయ్ అంటే ఎంప్లాయ్ మాకు తెలిసింది, ఆ సెల్ఫ్ అంటే అతను సొంత పని చేసుకుంటున్నాడు, బిజినెస్ ఇట్లా అనుకునే వాళ్ళం. కానీ ఈరోజు సార్ క్లాస్ విన్న తర్వాత టైమింగ్ ఎట్లా మెయింటైన్ చేసుకొని మనము ఎట్లా మనము మనీ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎట్లా మన టైమింగ్ మనము అడ్జస్ట్ చేసుకోవాలి, బిజినెస్ అంటే ఏంటి, ఇన్వెస్టర్ అంటే ఎవరు ఏంటి అనేది తెలుసు. కానీ థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు మాకు తెలిసిన కాడికి అట్లే సార్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సంతోషి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. మేడం పాపం చాలాసార్లు నాకు ఫోన్ చేస్తారు, ఆమె చేసే టైంకి నేను మీటింగ్స్ లోనో లేదా ఫీల్డ్ వర్క్ లోనో ఉంటాను, నేను తర్వాత ఎప్పుడో చేస్తాను. చేసిన ప్రతిసారి కూడా నా జాబ్ దాన్ని ఆమె ప్రియారిటీ తీసుకొని నేను ఎప్పుడు కాల్స్ చేసినా నా డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తూ, ఎందుకంటే కొద్దిగా మాకు అనుమానాలు ఎక్కువ ఉంటాయి కదా డిపార్ట్మెంటల్ గా, కొద్దిగా తెలుసు కాబట్టి కొద్దిగా ఎన్నిసార్లు అడిగినా ఆమె ఓపికి, ఆమె ఓర్పుకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. నాకు చాలా చాలా కోఆపరేషన్ ఇస్తున్నారు మేడము. అలాగే మీరు కూడా సార్, మీ గురించి అయితే మా చెల్లి చాలా ఇదిగా చెప్పారు. 90 days క్లాసెస్ కూడా నేను కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నా. నేనైతే ఇంకా మిమ్మల్ని వదలను సార్, అదైతే కన్ఫర్మ్. తప్పకుండా. కానీ చాలా థ్యాంక్స్ అండి సార్, ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మీకు, మూర్తి సార్కి, సంతోష్ మేడంకి, అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చెల్లికి చాలా థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్స్. 4:30కి అంతా రెడీ అయి కూర్చుంటాను సార్ నేను. 7 కంతా డ్యూటీకి వెళ్ళాలి కదా, ఒకేసారి రెడీ అయిపోయి కూర్చునేస్తాను. మిగతా 1 hour లో గబగబా వంట చేసుకొని పరిగెడతా. కానీ చాలా సార్ అయితే పీస్ ఆఫ్ మైండ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి తెల్లవారుజామున ఆ టయానికి లేసి రెడీ అవ్వడం వల్ల ఫీల్డ్ లో కూడా నేను చాలా యాక్టివ్ గా ఉన్నాను సార్. చాలా యాక్టివ్గా అంటే కొద్దిగా అన్ఈజీనెస్ లేకుండా, ఏం లేకుండా యాక్టివ్గా. తర్వాత మామూలుగా ఎప్పుడో నైట్ మాట్లాడుకునే వాళ్ళం మేము ఫ్యామిలీతో, అటువంటిది ఖచ్చితంగా మధ్యలో టైం తీసుకొని అందరితో ఒక్కొక్క గంట, ఈ రోజు ఒక ఇద్దరితో మాట్లాడితే రేపు ఇద్దరితో అట్లా చేసే వాళ్ళము. అలా కాకుండా ఎవ్రీ పర్సన్ తో ఈవినింగ్ లోపల కాల్ కట్ చేసేసుకుంటున్నాం మాట్లాడుకుని. రిలేషన్షిప్ ఇవన్నీ నేర్పించారు సార్. మెనీ 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 థ్యాంక్స్. Thank you. Always welcome. Thank you, sir. Thank you, sir. Thank you for sharing. Once again, thank you to Santoshi, sir. మా కోచ్ కి once again. నేను చాలా ఆమెను చాలా ఏ టైం అంటే ఆ టైం చేస్తాను. 8కు నైట్ డ్యూటీ ఉంటే అప్పుడు చేస్తాను. చాలా ఓర్పుగా ఆన్సర్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. Welcome. థ్యాంక్ యూ.